హాయ్ అండి. కేఎఫ్‌సి చికెన్ ఇంటిలోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక 4 లెగ్ పీసులనైతే తీసుకొని శుభ్రంగా కడిగేశాను. కడిగిన లెగ్ పీసులకి ఇలా ఘాట్లుగా పెట్టుకోవాలి. మొత్తం అన్నింటికి 4 వైపులా ఇలా ఘాట్లుగా పెట్టుకున్నాను. అన్ని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లోకి సరిపడా ఉప్పు, పసుపు, కారం, కొంచెం మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం బాగా ఈ లెగ్ పీసులన్నింటికి పట్టించేసాక మూత పెట్టేసి ఒక 5 గంటలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నాను. టైం ఉంటే ముందు రోజు నైట్ అంతా పెట్టుకొని నెక్స్ట్ రోజు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇంక ఇదంతా లెగ్ పీసులకంతా పట్టించేసాక మూత పెట్టేసి ఒక 5 గంటలైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్‌లో నుంచి తీసేసాక ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని ఇంకా దాంట్లోకైతే సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి కూడా వేసుకొని ఈ పిండినంతా బాగా కలుపుకున్నాను. ఇంకా వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకైతే కూలింగ్ వాటర్ అయితే వేసుకున్నాను. కూలింగ్ వాటర్ దీనికి మెయిన్ కావాలి. ఇంక ఈ లెగ్ పీసులను అయితే తీసుకొని ఈ లెగ్ పీసులకి అయితే ఈ పిండి అంతా ఇలా అద్దుకోవాలి. మొత్తం ఇలా పిండి అంతా అద్దుకున్నాక ఈ కూలింగ్ వాటర్లో అయితే ఈ లెగ్ పీసులను అయితే ఒక 30 సెకండ్లు అయితే ఉంచాలి. 30 సెకండ్ల తర్వాత తీసేసి మళ్ళీ పిండి అంతా ఈ లెగ్ పీసులకి అంతా పట్టించాలి. పట్టించాక వేరే ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ముందుగా అయితే నేను ఒక 2 లెగ్ పీసులను అయితే తీసాను. మిగతా 2 తర్వాత వేసుకోవాలి. అన్నీ ఒకసారి ఇలా పిండి పట్టించేసి ఉంచకూడదు. ఇంక ముందుగా 2 లెగ్ పీసులు వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇంక ఇవైతే డీప్ ఫ్రై అయిపోయి తర్వాత మిగతా 2 లెగ్ పీసులు కూడా తీసుకొని సేమ్ అలానే డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇంకా చాలా బాగా వచ్చాయి. కేఎఫ్‌సి చికెన్ అయితే రెడీ అయిపోయింది. లోపల కూడా చాలా బాగా ఉడికింది. క్రిస్పీగా చాలా బాగున్నాయి. ఇంకా కేఎఫ్‌సి చికెన్ అయితే రెడీ.